నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్. ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలన్న కార్యక్రమ అతిథులు. దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్న కలెక్టర్ రాజర్షి షా. విద్యుత్ షాక్తో రైతు మృతి. రైతు బజార్ వద్ద జరిగిన ఘటన. బాధిత కుటుంబంలో విషాదం. మహనీయుల ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. స్వాతంత్ర సమర యోధులు బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఎస్పీ అఖిల్ మహాజన్, ఎమ్మెల్యే పాయల్ శంకర్లతో కలిసి ఆయన పాల్గొని ఆ మహనీయునికి ఘన నివాళి సమర్పించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, విద్య, రాజకీయవేత్త, గొప్ప సంఘ సంస్కర్త అయిన బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆ మహనీయులను నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. స్వాతంత్ర సమరయోధుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను జిల్లా కేంద్రంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలోని బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటం వద్ద కలెక్టర్తో పాటు ఎస్పీ అఖిల్ మహాజన్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, అధికారులు, వివిధ సంఘాల నేతలు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. బాబు జగ్జీవన్ ఆశయాలను కొనసాగిద్దాం. బాబు జగ్జీవన్ కొనసాగిద్దాం. బాబు జగ్జీవన్ ఆశయాలను. అనంతరం స్థానిక ఎస్టీయూ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి సమర్పించారు. ఆ మహనీయుడు చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ వినోద్ కుమార్, డిఎస్సీడీడబ్ల్యూఓ సునీత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ మహనీయుల జీవిత చరిత్రలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. సమాజ స్థాపన కోసం వారు చేసిన కృషిని తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. మహనీయుల చరిత్రను తెలియజేయాలన్న ఉద్దేశంతో జగ్జీవన్ రామ్ జయంతిని ఘనంగా నిర్వహించినట్టు వివరించారు. బాబు జగ్జీవన్ రామ్ గారు జయంతి 118 జయంతి జరుపుకుంటున్నాము. అందరికీ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము. ఈరోజు మనం ఇక్కడ సోషల్ వెల్ఫేర్ కాంప్లెక్స్లో అక్కడ దండలు వేసి తర్వాత ఇప్పుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చౌక్ దగ్గర కూడా దండలు వేయడం జరిగింది. దీంతో పాటు ఇప్పుడు ఎస్టీయూ భవన్లో మనం పబ్లిక్ మీటింగ్ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ముఖ్యంగా మనం డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వారు జీవన చరిత్ర గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. మనం ఈరోజు వారేవైతే వారు జీవిత చరిత్రలో దళిత కోసం కానీ బలహీన వర్గాల కోసం కానీ ఏవైతే కష్టం చేశారు, వారి న్యాయం కోసం ఏవైతే పోరాటం చేశారు, సంవిధానంలో ఏవైతే మార్పులు తీసుకొని వచ్చారో ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీంతోపాటు మొన్న మనం అందరూ దళిత సంఘం నాయకులతో పాటు మీటింగ్ కూడా తీసుకొని ఈ రోజు నుంచి 14 తారీఖు వరకు స్కూల్స్లో కూడా ఎస్ఏ కాంపిటీషన్స్ కానీ రంగోలీ కాంపిటీషన్స్ కానీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి ఒక్క గ్రామ పంచాయత్ ఆఫీస్లో, మండల ఆఫీస్లో, ప్రతి ఒక్క కార్యాలయంలో కూడా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి కూడా జరుపుకుంటున్నాము. సో అందరూ కూడా ముఖ్యంగా ఇప్పుడు యూత్ కూడా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వారు ఏవైతే జీవిత చరిత్ర ఉన్నాయో ప్రతి ఒక్కరూ కలిసి కూడా సమాజం కోసం అభివృద్ధి చేయాలి. దాంతోనే మన డిస్ట్రిక్ట్ అభివృద్ధి కానీ దేశం అభివృద్ధి కూడా అవుతాయి. ఎక్కడైనా భేదభావ జరగకుండా ప్రతి ఒక్కరూ అడ్మినిస్ట్రేషన్ కానీ ప్రభుత్వం కానీ అదే దిశలో కూడా పనిచేస్తున్నాయి మీ అందరికీ తెలియజేస్తూ. అదేవిధంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ వంటి మహనీయుల జీవిత చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని యువత ముందుకు సాగాలన్నారు. వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. జగ్జీవన్ రామ్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. జవహర్లాల్ నెహ్రూ గారి మొదటి క్యాబినెట్లోనే
అతి చిన్న వయస్సులోని దేశ ఉప ప్రధానిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా ఈ దేశానికి అనేకమైనటువంటి సేవలు అందించినటువంటి మహానుభావుడు బాబు జగజీవన్ రామ్. అతి చిన్న వయసులో దేశ రాజకీయాలను ప్రభావితం చేసి ఈ సామాజికంగా వెనుకబాటుతనాన్ని దూరం చేయాలా, వివక్ష లేనటువంటి సమాజాన్ని నిర్మించాలనే గొప్ప ఆలోచనతో ముందుకు పోయినటువంటి మహానుభావుడు. ఈ దేశానికి ఒక పక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, మరో పక్క బాబు జగజీవన్ రామ్ గారు. వీరి ఆలోచనలు ఎప్పుడు కూడా ఈ సమాజం అంతా కూడా వివక్ష లేని సమాజం ఈ దేశంలో నిర్మాణం కావాలని గొప్పగా కలలు కన్నటువంటి మహానుభావులు. ఈరోజు భౌతికంగా మన మధ్యన వాళ్ళు లేనప్పటికీ వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా మనం అందరం కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈ జయంతి వర్ధంతి ఉత్సవాలలో అనేక సందర్భాల్లో మాట్లాడేటటువంటి మాటలు మన ప్రతి ఒక్కరం మన నిత్య జీవితంలో రోజుకు ఒకసారైనా కానీ గుర్తు చేసుకొని వారి ఆలోచనకు అనుగుణంగా మనమంతా కూడా కలిసి ముందుకు వెళ్దామని సందర్భంగా తెలియజేస్తూ, బాబు జగజీవన్ రామ్ గురించి మనం ఇప్పుడు ఈరోజు మొత్తం మన జిల్లాలో, పట్టణంలో ఒక పండుగలాగా మనం సెలబ్రేట్ చేస్తున్నాము. అందరు యూత్కి బాబు జగజీవన్ రామ్ గురించి మనం చెప్పడం చాలా అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ మొత్తం లైఫ్లో వాళ్ళ స్టార్ట్ నుండి, అంటే బీహార్లో పుట్టిన తర్వాత నుండి వాళ్ళు ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ కోసం పోరాట చేశారు. దాని తర్వాత కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో డిప్రెస్డ్ క్లాసెస్ లేకపోతే దళిత్స్ గురించి వాళ్ళు ఫైట్ చేసి మన కాన్స్టిట్యూషన్లో ఏమేమి చేంజెస్ తీసుకొచ్చారు మనం యూత్కి చెప్పాలి, అది అవసరం ఉంది. అది కాకుండా కూడా మనం లాంగెస్ట్ సర్వింగ్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ మనం బాబు జగజీవన్ రామ్ గారు. వాళ్ళు ఇది డిఫెన్స్ మినిస్టర్ చేసినప్పుడు మన ఇండియా పాకిస్తాన్ వార్ గెలవడం, ఆ బంగ్లాదేశ్ క్రియేట్ చేయడం, అది కాకుండా ఇంకా చెప్పాలి అంటే గ్రీన్ రెవల్యూషన్, మన బాబు జగజీవన్ రామ్ గారు యూనియన్ మినిస్టర్ అగ్రికల్చర్ ఉన్నప్పుడు గ్రీన్ రెవల్యూషన్, ఏమైనా మోడర్నైజేషన్ వచ్చింది అగ్రికల్చర్లో, అది రావడం, లేకపోతే మనం సెల్ఫ్ సఫిషియెంట్ అయ్యాము ఫుడ్ గ్రెయిన్స్లో, అది చెప్పడం, అది మనం యూత్కి అన్నీ చెప్పడం చాలా అవకాశం ఉన్నాయి. దానికోసం కలెక్టర్ గారు చెప్పిన ప్రకారం మొత్తం అన్ని స్కూల్స్లో ఈ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ అన్నీ నడుస్తున్నాయి. వాళ్ళతో కూడా దానికి అవగాహన వస్తుంది. దేశ రక్షణలో యువత ముందుండాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. విజిఎస్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొంది ఇటీవల అగ్నివీర్కు ఎంపికైన 8 మంది అభ్యర్థులను శనివారం ఆదిలాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. అగ్నివీర్లో ఉద్యోగాలు చేసిన వారికి కేంద్ర ప్రభుత్వం గొప్ప అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు. అథ్లెటిక్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్, విజిఎస్ రాకేష్, లక్ష్మణ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశ రక్షణ కొరకు అగ్నిపథ్లో విజిఎస్ డిఫెన్స్ అకాడమీ నుండి శిక్షణ పొంది దాదాపు 8 మంది ఎంపికైనటువంటి సందర్భంలో వారికి నా తరఫున శుభాకాంక్షలు. మేము కూడా ముందుంటాం, మా బాధ్యతను నిర్వహిస్తామని ఒక గొప్ప స్ఫూర్తితో వాళ్ళంతా కూడా ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఇది చాలా తక్కువ మందికి ఇటువంటి అవకాశం. దేశ రక్షణలో మీరు పోషించేటటువంటి పాత్ర అది మామూలు పాత్ర కాదు. ఈ అగ్ని పథకం ద్వారా దేశానికి సేవ చేసేటటువంటి అవకాశంతో పాటు మళ్ళీ మీ జీవితాన్ని మీరు ఒక ప్రత్యేకమైనటువంటి రూపంతో నిర్మించుకునే విధంగా అగ్నిపథ్లో ఉద్యోగం చేసినటువంటి వాళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం గొప్ప అవకాశాలు ప్రకటించింది. ఆ యొక్క అవకాశాలను కూడా మీరు గొప్పగా వాడుకోవాలి. ఈ సందర్భంగా యువకులందరికీ విజ్ఞప్తి, ఈ అగ్నిపథ్ ప్రవేశ పరీక్షలలో ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా మీరంతా కూడా ఒక సరైనటువంటి
నైపుణ్యంతో కూడినటువంటి శిక్షణ తీసుకొని ఆ యొక్క అగ్నిపథంలో చేరే విధంగా ప్రయత్నం చేయాలని ఈరోజు ఎంపికైన వాళ్ళందరూ కూడా మరొకసారి నా తరఫున ప్రత్యేకంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను జిల్లా వ్యాప్తంగా శనివారం ఘనంగా జరుపుకున్నారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, నేతలు ఆ మహనీయుని విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. మహనీయులు చేసిన త్యాగాలు, పోరాటాలను స్మరించుకుంటూ వారి పోరాట స్ఫూర్తిని భావితరాలకు తెలియచెప్పాలని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. స్వాతంత్ర సమర యోధులు బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని స్థానిక జగ్జీవన్ రామ్ చౌక్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళి సమర్పించారు. శ్రేణులతో కలిసి పెద్దపెట్టున నినాదాలు చేశారు. మహనీయుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారి ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు అలాల జై, విద్యగిరి నారాయణ, వేణుగోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పోరాడిన బాబు జగ్జీవన్ రామ్ కుల రైత సమాజానికి పోరాటం చేసిన అమర హే అమర హే బాబు జగ్జీవన్ రామ్ అమర హే అమర హే బాబు జగ్జీవన్ రామ్ అమర హే అమర హే బాబు జగ్జీవన్ కొనసాగిద్దాం జగ్జీవన్ రామ్ ఆశయాలను కొనసాగిద్దాం జగ్జీవన్ రామ్ ఆశయాలను అమర హే బాబు జగ్జీవన్ రామ్ అమర హే దేశానికి బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలను ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న గుర్తు చేసుకున్నారు. దేశ స్వతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించడంతో పాటు కేంద్ర మంత్రిగా, ఉప ప్రధానిగా విశేష సేవలందించారని అన్నారు. గొప్ప సంఘ సంస్కర్త అయిన బాబు జగ్జీవన్ రామ్ చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ గారి యొక్క 118వ జయంతి సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు నిమ్న జాతుల కొరకు, కులరహిత సమాజం కొరకు పోరాటం చేసినటువంటి వ్యక్తి, మొట్టమొదటి భారత ఉప ప్రధానిగా బాధ్యతలు చేపట్టినటువంటి బాబు జగ్జీవన్ రామ్ గారు. ఉప ప్రధానే కాదు, దేశంలో ఉన్నటువంటి అనేక నెహ్రూ గారి మంత్రివర్గంలో కావచ్చు, అనేక మంత్రివర్గాల్లో కూడా మరి అనేక శాఖలు కూడా మరి మంత్రిగా పనిచేశారు. స్వతంత్ర సమర యోధుడు. ఇటువంటి మహనీయుడు వారి యొక్క ఎప్పుడు కూడా కులరహిత సమాజం ఉండాలి, పేదరిక నిర్మూలన జరగాలి, సమాజం అంతా కూడా మరి అందరూ ప్రతి వ్యక్తి కూడా మరి దేశం యొక్క ఆస్తులలో భాగస్వాములయ్యేటట్టుగా ఆయన యొక్క ఆశయం. అందుకొరకు ఈరోజు దేశ తొలి ఉప ప్రధానిగా అనేక మంత్రి పదవి బాధ్యతలు చేపట్టినటువంటి వ్యక్తిగా మరి ఈరోజు మనం అందరం కూడా ఈ జయంతుల వర్ధంతుల సందర్భంగా అందరం కూడా మాట్లాడతాం. కానీ వారి ఆశయ సాధన కొరకు, వారు ఏ ఆశయాలను ముందుకు తీసుకొని ఈ దేశాన్ని, ఈ పేదరిక సమాజాన్ని, ఈ కులరహిత సమాజాన్ని నిర్మూలన కొరకే పోరాటం చేసిండ్రో అటువంటి ఆశయ సాధకుని యొక్క ఆశయం పూర్తి కావాలంటే దేశంలో ఉన్నటువంటి సమాజం అంతా కూడా ఆ రకంగా వారి ఆశయాలకు అనుగుణంగా, వారి అభిప్రాయాలకు అనుగుణంగా మనం అందరం కూడా ముందుకు సాగుదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేతలు బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళి సమర్పించారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి కార్యక్రమంలో పాల్గొని ఆ మహనీయుడు చేసిన సేవలను స్మరించుకున్నారు. దేశానికి బాబు జగ్జీవన్ రామ్ అందించిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని డీసీసీబీ చైర్మన్ పేర్కొన్నారు. ఒక స్వతంత్ర సమర యోధుడు, అదే కాకుండా రాష్ట్రంలో మంత్రి, అదేవిధంగా కేంద్రంలో మంత్రిగా చేసి అదేవిధంగా ఉప ప్రధానిగా చేసిన వ్యక్తి, ఆనాడు స్వాతంత్రం కోసం ఎంతో పోరాడిన వ్యక్తి అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అటువంటి మహానుభావులు
బాబు జగజీవన్ రామ్ కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ ఇటువంటి మహానుభావులు, ఎందుకంటే వారి జయంతులు కానీ వర్ధంతులు కానీ ఈరోజు మనం చేసుకుంటున్నామంటే వారి జ్ఞాపక అర్థంగా వాళ్ళని ఇంకోళ్ళు కూడా ఇంకా కూడా ఈ దేశంలో అటువంటి యోధులు తయారు కావాలనేటువంటి మహానుభావులు తయారు కావాలని చెప్పి ఈరోజు యొక్క కార్యక్రమాలు మనం నివాళులు అర్పిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా. మరోవైపు తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి బాబు జగజీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని ఘన నివాళి అర్పించారు. జగజీవన్ రామ్ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. అటు ఆయా మండల కేంద్రాల్లోనూ బాబు జగజీవన్ రామ్ జయంతి కార్యక్రమాలను నిర్వహించారు. తాంసీ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో బాబు జగజీవన్ రామ్ జయంతిని జరుపుకున్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ లింగయ్య, సూపరింటెండెంట్ స్వర్ణలత, ఐకేపీ ఏపీఎం రవీందర్, ఏఎస్ఐ ఉత్తమ్, సిసి మహేందర్, ఆదిల్ తదితరులు పాల్గొన్నారు. అటు భీంపూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ, ఎంఆర్ఓ కార్యాలయాల్లో జగజీవన్ రామ్ జయంతిని జరుపుకున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో డీటీ కోవా హరిదాస్, భీంపూర్ ఎస్హెచ్ఓ ముంతాజ్ అహ్మద్లు సిబ్బందితో కలిసి నివాళులర్పించారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ గోపాలకృష్ణారెడ్డి, ఎంపీఓ సుమేర్ అహ్మద్లు సిబ్బందితో కలిసి నివాళులర్పించారు. సమతా దివస్ పూర్తి కొనసాగించాలని ఈ సందర్భంగా అధికారులు పిలుపునిచ్చారు. బాబు జగజీవన్ రావు గారి జయంతి మండల కార్యాలయంలో జరుపుకోవడం జరిగింది. బాబు జగజీవన్ రావు గారు చిన్నతనం నుంచే మరి చదువులో కానీ అంటరానితనం గురించి కానీ చాలా పోరాటాలు చేసిండు. మరి రాజకీయంగా కూడా ఆయన ఉన్నతమైన పదవులు నిర్వహించిండు. భారత ఉప ప్రధానిగా కూడా పనిచేయడం జరిగింది. ఆయనకు భారతరత్న కూడా ఇచ్చి భారత ప్రభుత్వం గౌరవించడం జరిగింది. ఈ రోజును సమతా దినోత్సవంగా ఆయన జయంతిని గుర్తింపుగా భారత ప్రభుత్వం జరుపుకుంటుంది. కాబట్టి మనమందరం కూడా ఆయన ఇచ్చిన స్ఫూర్తిని ఈ అంటరానితనం సమతా దినోత్సవం అందరూ సమానులే అనే ఉద్దేశంతో ఉండాలని కోరుకుంటున్నాను. కూరగాయల వ్యాపారం ముగించుకుని ఇంటికి వెళ్తుండగా కరెంటు బల్బు తీసే క్రమంలో ఓ రైతు మృతి చెందిన ఘటన స్థానిక రైతు బజార్లో చోటు చేసుకుంది. ఈ ఘటనలో తాంసీ మండలం పొన్నారికి చెందిన పొచ్చన్న మృతి చెందడంతో బాధిత కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలం పొన్నారి గ్రామానికి చెందిన రైతు పొచ్చన్న విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. పట్టణంలోని రైతు బజార్లో సాయంత్రం కూరగాయలు విక్రయించి తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో కరెంటు బల్బు తీసే క్రమంలో విద్యుత్ షాక్ తగిలి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. గమనించిన తోటి విక్రయదారులు పొచ్చన్నను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య, ఓ కూతురు ఉందని గ్రామస్తులు తెలిపారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లనే రైతు మరణించాడని, ఆ నిరుపేద రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గత 10 సంవత్సరాల నుంచి కూరలు అమ్మే కుటుంబాన్ని పోషిస్తుండే. రాత్రి వట్టి బల్బు పెడదామనే టైంలో చాక్ కొట్టి అకస్మాత్తుగా అక్కడనే బాడీ అక్కడనే అనిపోయిండు. ఆల్రెడీ డెడ్ అయిపోయిండు. ఈ రైతు ఒక బిడ్డ ఉన్నది, బీద పరిస్థితి, 1 ఎకర్ భూమి ఉన్నది. అంటే బతకలేని పరిస్థితులలో కూరలు అమ్ముకొని బతుకుతున్నారు. వాళ్ళకి ఏదైనా గవర్నమెంట్ స్పందించి అధికారులు కూడా నిర్లక్ష్యంతో ఈ వ్యవస్థ జరిగింది. వాళ్ళేమో ఏమంటారు ఉల్టా, అరే మా నిర్లక్ష్యం ఏమున్నది పోయి రైతు బల్బు పెట్టగా చనిపోయిండు, అది మాకు సంబంధమా? అరే మీకు సంబంధం ఎవరి సంబంధం ఉంటుంది? కూరలు అమ్మటానికి వచ్చింది ఒక రైతుకు, అంటే రైతు అంతా చులకన అయిపోయింది. గవర్నమెంట్ దృష్టి తీసుకుపోయి ఈయనకు ఒక 10 లక్షల పరిహారం ఇవ్వాలని మేము పొన్న రైతుల తరఫున డిమాండ్ చేస్తాం. తలమడుగు మండల కేంద్రానికి చెందిన పోస్టాఫీస్ ఉద్యోగి కాటిపల్లి వికాస్ రెడ్డి కుమారుడు దినేష్ రెడ్డి ఇటీవల వెలువడిన బ్యాంకు ఫలితాలలో ఉద్యోగం సాధించడంతో ఆయనను పలువురు అభినందిస్తున్నారు. తలమడుగు పూలాజీ బాబా ధ్యాన కమిటీ ఆధ్వర్యంలో దినేష్ రెడ్డిని శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఉన్నత లక్ష్యాలతో యువకులు జీవితంలో ముందుకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు సురేష్ రెడ్డి, ఉపాధ్యక్షులు నీలగిరి అశోక్, నరేందర్ రెడ్డి, రాధమ్మ, బీఆర్ఎస్ పార్టీ మహిళా మండల అధ్యక్షురాలు సునీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తలమడుగు మండలం కప్పర్దేవి గ్రామ పంచాయతీ పరిధిలోని ఇంద్రానగర్లో కాంగ్రెస్ పార్టీ నేతలు స్థానికులతో కలిసి
సన్నబియ్యం రుచి చూశారు. లబ్ధిదారులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ గణేష్ రెడ్డి మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు బియ్యం పంపిణీ చేసిందని గుర్తు చేశారు. తిరిగి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద ప్రజలు కూడా సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో సన్నబియ్యాన్ని పంపిణీ చేపట్టడం జరిగిందని తెలిపారు. పేదల ఇక్కట్లను తీరుస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు సుంకిడి గ్రామంలో కష్టకాలంలో ఉన్న కుటుంబానికి గ్రామ స్వచ్ఛంద కమిటీ ద్వారా భోజన వసతి కల్పించడానికి గాను 8,000 రూపాయల విలువైన వంట సామాగ్రి పరికరాలను అందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ కళ్యాణం రాజేశ్వర్, మాజీ జెడ్పీటీసీ బాబన్న, లోక ప్రవీణ్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ వెంకన్న, కాంతారావు, సాయి, నడిపిన్న, పెందూర్ జయరాం, దినకర్, దేవరావు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు బీద ప్రజలు కూడా సన్న బియ్యంతో అన్నం తినాలా, ఆరోగ్యంగా ఉండాలా అని పథకం ప్రారంభించడం జరిగింది. అన్ని గ్రామాలలో పథకం ప్రారంభించడం జరిగింది. ఈరోజు గ్రామస్తుల పిలుపు మేరకు వారికి ఏదైతే ప్రభుత్వము సన్నబియ్యం ఇచ్చిందో ఆ సన్నబియ్య లబ్ధిదారుల ఇంటికాడ తలమడు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ వచ్చి భోజనం జరిగింది. చాలా రుచిగా ఉంది. అసలు మనము 40 రూపాయలు 50 రూపాయలతో ఏదైతే మార్కెట్ బియ్యం తెచ్చుకుంటామో అంతే రుచిగా ఈ ప్రభుత్వం ఇచ్చే బియ్యం ఉంది. ఇలా నాణ్యత ఉంది. మరి ఇలా దీంతో మంచి ఏదైతే మనిషికి అవసరం ఉన్న ఈ ఇవి ప్రోటీన్స్ కానీ ఇంకా మిగతా ఆరోగ్యానికి సంబంధించిన అన్ని ఐరన్ కానీ అన్నీ ఈ సన్న బియ్యంలో ఉన్నాయి. నిజంగా సంతోషము. ముఖ్యమంత్రి గారు చాలా ధైర్యమైన కార్యక్రమం. ఎలా ఒక 30 సంవత్సరాల ముందు అన్నమే దొరకకపోతుండే, ఆ అన్నం దొరికినప్పుడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వము కోట విజయభాస్కర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పుడు ఒక 2 రూపాయలకే కిలో బియ్యం, ₹1.75 కిలో బియ్యం పెట్టడం జరిగింది. అంత మంచి పథకం అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టేది. ఈరోజు కూడా సన్న బియ్యం కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టేది. ప్రభుత్వం మీద ఒత్తిడి 2,500 కోట్ల రూపాయలు సంవత్సరంకు భారం పడ్డా కూడా ఈ బీద వాళ్ళు మంచి నాణ్యత ఆహారం తిని ఆరోగ్యంగా ఉండాలనేది ప్రభుత్వ ఉద్దేశం. చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారికి ఒక గిరిజన గ్రామం ఇది. మేము ఈరోజు ఏదైతే భోజనం చేస్తుంది గిరిజన గ్రామం, మారుమూల గ్రామంలో ఈ కార్యక్రమం పెట్టడం నిజంగా గ్రామస్తులకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలన్న కార్యక్రమ అతిథులు. దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్న కలెక్టర్ రాజర్షేష. విద్యుత్ షాక్తో రైతు మృతి. రైతు బజార్ వద్ద జరిగిన ఘటన. బాధిత కుటుంబంలో విషాదం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.